మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివంపేట మండల ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, మండల విద్యాధికారి బుచ్చనాయకులు విచ్చేసి ముందుగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలికలకు యూనిఫామ్ అందజేసి ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ గత 10 సంవత్సరాల నుండి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఆంగ్ల భాష బోధనపై ప్రజలకు ఉన్న మక్కువతో గత ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషను బోధించడం ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్య పట్ల మంచి చేయడం స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, చిన్నగొట్టుముక్కల మాజీ సర్పంచ్ బాలమణి, నరేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పాఠశాలకు విచ్చేసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితోని గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి పాఠశాలలు ఏ విధంగా ఉండాలి, మన విద్యా విధానం ఏ విధంగా మార్చాలి అనే ఆంగ్ల మాధ్యమంలో మరి పాఠశాలను అన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. మరి ప్రైవేట్ పాఠశాలలు మాని ప్రభుత్వ పాఠశాలల మీద మక్కువ పెంచుకొని ఈరోజు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైనటువంటి సంఖ్య పెరగడం, మరి దానికి అనుకూలంగా మరి నూతన ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రభుత్వానికి మరి మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఉన్నాడుగా, దాన్ని కూడా మనం స్వాగతిస్తూ మరి ఇక్కడ కష్టపడి గత 10వ తరగతిలో మంచి ఫలితాలను సాధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రేపు రానున్న కాలంలో కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది మరి ఈ ప్రాంతానికి, ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ప్రతి ఉపాధ్యాయునికి అదేవిధంగా విద్యాధికారికి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.